ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో భూ కేటాయింపులైతే చేసింది. దానిలో విచిత్రం లేదు కానీ, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలైతే రేపుతోంది. టీసీఎస్ క్యాంపస్ పక్కనే ఐటీ కారిడార్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 26.36 ఎకరాలు కేటాయించింది ఏపీ సర్కారు. ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడంతో అదో పెద్ద తోపు అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే దాని బండారం అయితే ఇప్పుడు బయటపడింది. ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయిందన్న దానిపై ఇంతవరకు క్లారిటీ కూడా లేదు. సమాచారం ప్రకారం ఈ ఏడాది జనవరిలో అది రిజిస్టర్ అయింది. గతేడాది చివర్లో అయినట్లుగా కూడా అనుమానాలున్నాయి. కేవలం ఇద్దరు డైరెక్టర్లతో రూ. 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో దీన్ని ప్రారంభించారు. ఆ కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుందని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. అమెరికాలో పనిచేస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ బుర్సా క్లస్టర్‌ని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి హైదరాబాద్, ఏపీలో ఒక్క ఆఫీస్ కూడా లేదు. ఏదో ఓ ఇంటి అడ్రెస్ పెట్టారంతే. బుర్సా కంపెనీకి ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూముల విలువ 1,000 కోట్లకు పైనే ఉండొచ్చంటున్నారు. 3,000 కోట్లని విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అసలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని ఓ సంస్థకు ఇన్ని భూములు ఎలా కట్టబెట్టారన్నదే ఇప్పుడు బేతాళుడి ప్రశ్న. ఊరు పేరు లేని ఈ సంస్థ విశాఖలో ఏఐ డేటా సెంటర్ కోసం ఏకంగా 5,728 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందట. దాని ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందట. ఆఫీస్ కూడా లేని సంస్థ 5,000 వేల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు పెడతానంటే ప్రభుత్వం ఎలా నమ్మిందో మరి. ఆ కంపెనీ గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడమైతే లేదు. ఈ కంపెనీ వెనుక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారన్నది విపక్షాల ఆరోపణ. ఆయన ఇంజినీరింగ్ క్లాస్‌మేట్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని, దానికి తన పలుకుబడి ఉపయోగించి భూములు ఇప్పించుకున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో అయితే చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని చిన్నికి చాలా కాలంగా అనుచరుడని, గతంలో ప్రజల్ని ముంచేసిన ఓ కంపెనీలో భాగస్వామి అని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖ రాశారు నాని. అయితే దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. కేశినేని చిన్నిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు బుద్దా వెంకన్న. కార్మికులకు జీతాలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి నువ్వు ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ ఘాటుగానే కామెంట్లు చేశారు. ఇక అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ వెంటనే అందుకుంది. లోకేష్, చంద్రబాబులు అధికారంలోకి రాగానే ఈ కంపెనీని ఏర్పాటు చేశారని, దాని వెనక ఉన్నది వారేనంటూ సోషల్ మీడియా వార్ మొదలుపెట్టింది. బీహార్ దాణా కుంభకోణం కంటే ఇది పెద్దదంటూ ప్రచారాన్ని ఉధృతమైతే చేసింది. కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో ఎకరంకు 99 పైసలే అంటే ఎకరానికి 99 పైసలకి తమ బినామీ సంస్థలకు కట్టబెట్టిందంటూ బహిరంగ ఆరోపణలైతే చేస్తుంది వైసీపీ. మరి ఈ ఆరోపణల్ని టీడీపీ పార్టీ ఎలా ఖండిస్తుంది అనేది మనం చూడాలి. ఇక ఈ కంపెనీని చూసుకుంటే ఇది ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఇక్కడి విపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. అక్కడ బాబు, ఇక్కడ రేవంత్‌లు ఈ సంస్థతో కుమ్మక్కయ్యారని అంటున్నాయి. 2 తెలుగు ప్రభుత్వాలు ఇప్పుడు తమపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ మాత్రం ఇవ్వాల్సిందే.
ఊరు పేరు లేని సంస్థకు అన్ని వేల కోట్ల భూములు ఎలా ఇచ్చారో కూటమి సర్కార్ జనానికి చెప్పాల్సిందే. లేకపోతే ఏదో జరిగిందని జనం నమ్మడం గ్యారంటీ. ఇంతవరకు ఏపీ మంత్రులు ఎవరూ దీనిపై స్పందించలేదు. పార్టీ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత లేట్ చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుందని గుర్తుంచుకుంటే బెటర్. లేదు ఇలాగే కంటిన్యూ అవుతాం అనుకుంటే పార్టీకి మాత్రం భారీ డ్యామేజ్ అయితే తప్పదు.